హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందు వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే ఎనాలిసిస్ ఆఫ్ ఫ్యూయల్ ఆర్ కోల్. సో ఇక్కడ మనం చూడండి, ఎనాలిసిస్ ఆఫ్ ఫ్యూయల్ ఆర్ కోల్. సో కోల్ని మనం ఏ విధంగా ఎనాలిసిస్ చేస్తాము ఏంటి చూసినట్లయితే కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్లో. సో ఫస్ట్ ఇక్కడ the chemical analysis of coal is provided by the following analysis. అంటే ఇవి ఎన్ని విధాలుగా చేయొచ్చు ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రోక్సిమేట్ అనాలిసిస్, సెకండ్ వన్ అల్టిమేట్ అనాలిసిస్. సో ఇక్కడ ప్రోక్సిమేట్ అనాలిసిస్ అంటే ఏంటి, అల్టిమేట్ అనాలిసిస్ అంటే ఏంటో మనం డిస్కషన్ చేద్దాం ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ప్రోక్సిమేట్ అనాలిసిస్. The proximate analysis of a fuel gives the percentage of mass of fixed carbon and volatilities and ash and moisture content in a coal. సో ఇక్కడ ఏంటంటే కోల్లో ఎంతవరకు మాస్ పర్సంటేజ్ ఉంది, మాయిశ్చర్ కంటెంట్ ఉంది, తర్వాత కార్బన్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఇక్కడ ప్రోమాక్సిమేట్ అనాలిసిస్ అనమాట. So this analysis is useful for finding the calorific value of fuel. ఫ్యూల్ యొక్క calorific value ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ చేయడం కోసం అనేది ప్రోక్సిమేట్ అనాలిసిస్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సెకండ్ వన్ వచ్చేసి అల్టిమేట్ అనాలిసిస్. సో అల్టిమేట్ అనాలిసిస్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము చూసినట్టయితే ఇదేంటంటే the ultimate analysis of fuel gives the composition of chemical elements such as carbon, hydrogen, oxygen and sulfur. సో ఇక్కడ కాంపోజిషన్స్ ఉందన్నమాట, కొన్ని కలిపి ఆ కాంపోజిషన్స్ కలిపి ఇచ్చేదాన్ని ఏమిటంటే అల్టిమేట్ అనాలిసిస్ అంటారు అనమాట. సో ఈ అల్టిమేట్ అనాలిసిస్లో మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్ ఇవి ఒకదానికొకటి మిక్స్ అయ్యి చేసేది అనమాట. సో దీన్ని ఏమంటారంటే అల్టిమేట్ అనాలిసిస్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్ కావచ్చు లేకపోతే కెమికల్ ఈక్వేషన్ కావచ్చు, దానికి సంబంధించి ఎలా ఉంటుంది చూసినట్టయితే మనకి చూడండి, ద కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ మే బీ ఎక్స్ప్రెస్డ్ బై అన్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఏదైతే కెమికల్ రియాక్షన్ జరగాలో అది ఏ విధంగా కాంబినేషన్ మాలిక్యూల్స్ ఎక్స్ప్రెస్ చేస్తుందంటే రియాక్షన్ వచ్చేసి ఈక్వేషన్ రూపంలో ఇస్తుందన్నమాట. అండ్ ఇట్ ఈజ్ జనరల్లీ రిఫర్డ్ యాజ్ ఏ రియాక్షన్. సో ఇది రియాక్షన్గా రిఫర్ చేస్తాను అనమాట. సో దానికి ఎన్ని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయో ఏంటంటే ఫస్ట్ వన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ కైండ్ ఈజ్ ద సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్కి ఈక్వల్గా ఉండే ఆటమ్స్ అన్నమాట. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్స్కి ముందు రియాక్షన్ తర్వాత ఉండే పార్ట్ అవుతుందో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ బిఫోర్ రియాక్షన్ ఈచ్ సపరేట్ ఎలిమెంట్ యూజువల్లీ ఎగ్జిస్ట్ యాజ్ ఏ కంప్లీట్ మాలిక్యూల్. ఇక్కడ ఏమవుతుందంటే సపరేట్ ఎలిమెంట్ అనేది కంప్లీట్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది కెమికల్ ఈక్వేషన్ రియాక్షన్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మనం చూడండి. ఇక్కడ యాక్చువల్గా H2+O2గా ఉంటుంది అనమాట. ఇది ద కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ వాటర్ స్టీమ్. ద రియాక్షన్ కెన్ బి రిటర్న్ యాజ్. సో ఇక్కడ H2+O2 గివ్స్ us H2O. సో ఇక్కడ రెండు హెచ్లు ఉన్నాయి, ఇక్కడ ఓలు ఉన్నాయి, రెండు H2లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు H2లు, ఇక్కడ O2లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రియాక్షన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది, రిమార్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మాలిక్యూల్ వచ్చేసి 2+1 అయితే అది 2 నంబర్ ఆఫ్ నీడెడ్ నాట్ సేమ్ ఆన్ ద బౌత్ సైడ్స్. సో ఇక్కడ రెండు ఈక్వల్ అనేది రిక్వైర్మెంట్ అవసరం లేదు. నెక్స్ట్ ఆటమ్స్ 4+2 = 6 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ ఆన్ ద బౌత్ సైడ్, రెండు వైపులా ఈక్వల్గా ఉండాలన్నమాట. అలాగే అటామిక్ మాస్ 4+32 36 అటామ్ మాస్ సేమ్ ఆన్ ద బౌత్ సైడ్, రెండు వైపులా ఒకే ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఇది మనకి కెమికల్ ఈక్వేషన్ సంబంధించి రిమార్క్స్, క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ రిక్వైర్మెంట్, అంటే క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే మనకి. సో in the combustion problems it is necessary to find out the minimum air required to burn fuel completely. సో ఎంతవరకు ఇందులో రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు బర్నింగ్ అవడం కోసం యూజ్ చేయాలన్నమాట. when the constitution of the fuel is known, the theoretical quantity of air. సో ఇక్కడ ఏదైతే ఎయిర్ చూపిస్తుందో అది థియరిటికల్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనమాట. సో ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫాలోయింగ్. అంటే
ఫార్ములా లాగా ఉంటుంది అనమాట. రెండు కాంబినేషన్లు వస్తే ఏది ఎంత పర్సంటేజ్ ఉంచినట్టు చూద్దాం. సో ఫస్ట్ బై మాస్ ఆక్సిజన్ ఈజ్ కూడా 23%, నైట్రోజన్ ఈజ్ కూడా 77%. సో మాస్ పరంగా చూసినట్టయితే ఆక్సిజన్ 23, నైట్రోజన్ 77. అలాగే వాల్యూమ్ పరంగా చూసినట్లయితే ఆక్సిజన్ 21% అండ్ నైట్రోజన్ అనేది 17% అనమాట. సో ఇందులో మనం ఇక్కడ మాస్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యూల్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మాస్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యూల్, అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్. అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ ఉంటుంది, మాస్ అనాలిసిస్ ఎంత ఉంటుందో చూసినట్టయితే బర్నింగ్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్లో బర్నింగ్ జరిగితే దాని మధ్య ఎలా ఉంటుంది అని చూసినట్టయితే కాంబినేషన్ రిక్వైర్మెంట్స్ C+O2 ఈజ్ కూడా CO2, అంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ కూడా CO2 అనమాట. సో ఇక్కడ అటామిక్ నెంబర్ 6, అటామిక్ మాస్ నెంబర్ 12 ఇక్కడ. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 8 అటామిక్ నెంబర్ అయితే అటామిక్ మాస్ 6 ఉంటుంది, 32 వస్తుంది. ఇది రెండు కలిపితే 44. సో ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్గా కన్వర్షన్ కాబట్టి 12/12 వేసుకొని 32/12 వేసుకొని 44/12 వేసుకుంటే వాల్యూ మనకి ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే, సో ఇక్కడ ఒక 112కి తీసేయచ్చు. ఇక్కడ 12 ఈక్వేషన్లు వేసుకుంటే మనకి ఇక్కడ 12 వచ్చేసి 3 times 4 వెళ్తుంది, ఇక్కడ 4 times వెళ్తుంది, 11 times వెళ్తుంది. సో 11. ఇక్కడ వచ్చేసి 8 times 4 వస్తుంది, 3 times 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ 3 + 8 వచ్చేసి మనకి 11 వస్తుంది. సో 11/3 అనేది వాల్యూ అనమాట. సో ఇక చూజింగ్ యూనిట్ మాస్ ఆఫ్ 1 kilogram, ద అబోవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ దట్ 1 kg of carbon need 8/3 kg of oxygen to form 11/3 కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ 11/3 కార్బన్ డైఆక్సైడ్ రావాలంటే 8/3 kgs ఆక్సిజన్ కావాలన్నమాట. 1 kg ఇక్కడ 1 kg కార్బన్ ఉంటే ఆక్సిజన్ ఒకటి, రెండు కలిపితే 11/3 కావాలన్నమాట. సో ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో సెకండ్ వన్ కూడా చూద్దాం. బర్నింగ్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ ఏ విధంగా బర్నింగ్ అవుతుందో చూసినట్టయితే ఇక్కడ 2C+O2 ఈజ్ ఈక్వల్ టు 2CO. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ CO ఉంటుంది, ఇక్కడ C+O2 ఉంటుంది అనమాట. సో ఇక్కడ O2 ఉంది కాబట్టి ఇక్కడ O2 + 2 వేస్తాం, ఇక్కడ 2C ఉంది కాబట్టి ఇక్కడ 2 కూడా రాస్తాం అనమాట. సో ఇక్కడ 2 × 2 కార్బన్ మాస్ నెంబర్ వచ్చేసి 12 ఉంటుంది, ప్లస్ 32 ఇక్కడ 2కి 2 కార్బన్ × 12 ప్లస్ ఆక్సిజన్ 16. సో 2 × 12 24 ప్లస్ 32 గివ్స్ సైజ్. ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే టోటల్ చేస్తుందో మనకి 56 వస్తుందన్నమాట. సో దీన్ని మనకి ఇక్కడ 24 ఇక్కడ వచ్చేసి మనం వాల్యూస్ వేసుకుంటే మనకి వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇది ఉంటుంది అనమాట. అంటే 24/24 వచ్చేసి 1 వస్తుంది. ఇక్కడ 24 మనం 32/24 వేసుకుంటే మనకి ఈ వాల్యూ ప్రకారం వస్తుంది అనమాట 56. సో ఇక్కడ 4 1 + ఈజ్ ఈక్వల్ టు 7/3 అనమాట. సో ఇక్కడ హైయర్ వాల్యూ 7. ఇక్కడ చేసినట్టు మనకి 1 kg ఆఫ్ కార్బన్ రిక్వైర్డ్ 4/3 kg ఆఫ్ ఆక్సిజన్ టు ఫామ్ 7/3 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. సో అంటే ఏం లేదు, ఇక్కడ 1 kg కార్బన్ వేస్తే 4/3 kgs మనకి ఆక్సిజన్ కావాలి, రెండు కలిపితే ఇంత వాల్యూ వస్తుందని మనకి క్లారిఫికేషన్ చెప్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఒక టాపిక్ ఉందన్నమాట మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ టాపిక్ ఉందన్నమాట. ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ కంబషన్ 1 kg ఆఫ్ ఫ్యూల్ మే బీ ఎక్స్ప్రెస్డ్ 8/3C + 8H2 + S. ఇది మనకి ఈక్వేషన్ అన్నమాట ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయడానికి. వెన్ C and H2 and S represent the proportion of carbon, hydrogen and sulfur in 1 kg of fuel. సో ఇక్కడ ఏదైతే 1 kg ఆఫ్ ఫ్యూల్ ఉందో కార్బన్, హైడ్రోజన్, సల్ఫర్ అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే ఆక్సిజన్ రిక్వైర్డ్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూసినట్టయితే ఎంత వస్తుందో సబ్స్ట్రాక్ట్ చేయడం కోసం 8/3C + H2 + S - O2. సో సబ్ట్రాక్షన్ చేయడం కోసం యూజ్ చేస్తారు అనమాట. అలాగే ద ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ 23 ఆక్సిజన్, ద మినిమం అమౌంట్ ఆఫ్ ద రిక్వైర్డ్ కెన్ బి ఒబ్టైన్ ఫ్రమ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ మినిమం నెంబర్ ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే 100/23 8/3 ఇంటూ C + 8H2 + S - O2. అంటే ఇక్కడ 100/23 అంటే ఇది ఆక్సిజన్ పర్సంటేజ్ 70 వస్తుంది కాబట్టి, అండ్ ద కాంబినేషన్ ఆఫ్
So combustion of product as the follows. So first CO2 is equal to 11 by C, H2 is equal to 9H2 and SO2 is equal to 2S. ఈ ఈక్వేషన్ ఫార్మేషన్లో మనం దీన్ని సప్లై చేస్తాం అనమాట. వేర్ CHSO2 రిప్రజెంట్ ద మాస్ కార్బన్ హైడ్రోజన్ అండ్ సల్ఫర్ ఇన్ 1 kg ఆఫ్ ఫ్యూల్. సో ఈ విధంగా మనం దీనికి మన ప్రాబ్లం చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ ఎయిర్ ఎక్సెస్ ఎలా ఉంటుంది, ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటే చూసినట్టయితే మనకి ఇక్కడ ఇదనమాట పర్సంటేజ్ ఎయిర్ ఎక్సెస్. సో అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ ఎయిర్ సప్లైడ్ మైనస్ మినిమం ఎయిర్ రిక్వైర్డ్ బై మినిమం ఎయిర్ రిక్వైర్డ్ ఇంటూ 100%. సో ఈ విధంగా పర్సంటేజ్ ఎయిర్ ఎక్సెస్ని మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ విధంగా పర్సంటేజ్ చేస్తామో చూసినట్టయితే ఎక్సెస్ ఎయిర్కి. సో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఎయిర్ సప్లైడ్ మైనస్ థియరిటికల్ ఎయిర్ రిక్వైర్డ్ బై థియరిటికల్ ఎయిర్ రిక్వైర్డ్ ఇంటూ 100%. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో తీసుకెళ్ళిన వాల్యూ మొత్తం 100%. ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ యాక్చువల్ సప్లైడ్ డిపెండ్ అపాన్ ద మెనీ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుంటుంది అనమాట. ఆ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని వచ్చే వాల్యూ ఇది ఉంటుంది అనమాట. సో టిపికల్ వాల్యూ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ సప్లైడ్ జనరల్లీ రేంజ్ ఫ్రమ్ 25% to 50%. అంటే 25% కంటే 50% ఇది అవుతుందన్నమాట. సో దాంట్లో వచ్చే పర్సంటేజ్. నెక్స్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో. ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటే ఏంటంటే ద మాస్ ఆఫ్ ఎయిర్ టు ద మాస్ ఆఫ్ ఫ్యూల్ ఈజ్ కాల్డ్ ఎయిర్ ఫ్యూల్ రేషియో. సో ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ఎయిర్ టు ద మాస్ ఆఫ్ ఫ్యూల్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎయిర్ ఫ్యూల్ రేషియో. సో ఎయిర్ ఫ్యూల్ రేషియో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. క్రిటికల్ ఎయిర్ రిక్వైర్మెంట్ మాస్ మీద బేస్ చేస్తాము ఏంటి, తర్వాత వచ్చేసి వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.